డబ్బులు అట్లా ఆ? పక్షవాతం వచ్చింది మాకు. పక్షవాతం వచ్చింది, పెరాలసిస్. ఏం రావట్లేదు నాకు. పెన్షన్లు ఇవ్వట్లేదా మరి? మీ ఏజ్ ఎంత? 59. 69. మరి ఇవ్వాలి కదా. 59. 59. మరి వస్తుంది కదా పెన్షన్, ఎందుకని ఇవ్వట్లేదు? ఇవ్వట్లేదు. మరి అప్లై చేసుకున్నారా? చేయలేదు, నాకేం అర్థం కాదు. నేను డ్రైవర్ లారీ డ్రైవర్ నాకేం తెలియదు. ఓకే, మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి? ఎవరు వచ్చినా మనకేం చెప్తున్నారు? మేము మూల పడి అంటున్నాం. ఎవరు వస్తారు మనం ఏం చెప్తాం? పరిపాలన ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన? వస్తా బాగానే ఉంది. మారితే బాగుంటది అనుకుంటున్నారు, ఇదే ప్రభుత్వం ఉండాలి? ఏదో మనం ఏం చెప్తామండి, మా చేతిలో ఉందా? మీ చేతిలో చెప్పండి, మా చేతిలో ఉండేది అంటే మీ ఆలోచన చెప్పండి అందరిది కదా. మనమే మూలపడి మన ఆలోచన ఏం చెప్తాం? చెప్పండి, మీరు చెప్పండి. మూలపడి శాంతం మనం ఏం చెప్తాం? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందా? ఏమన్నా పథకాలు ఏమన్నా వస్తున్నాయా మీకు? నాకేం రాలేదండి పథకం. నాకేం రాలే పథకం. పెన్షన్లు కానీ ఏమన్నా వస్తున్నాయా? ఏమి రావట్లేదు. ఏం మరి ఎలా అనిపిస్తుంది పరిపాలన? ఎలా అనిపించింది పరిపాలన? ఎలా అనిపించింది అంటే ఏం చెబుతాను దాని గురించి. మీకు ఆటో ఉందా? మీకు కూడా ఆటో వ్యాన్ లో చేస్తున్నా. దాంట్లోనే మనకి రిస్కులు పెట్టారు కొద్దిగా. ఆపేశారని ఆపేశారని చెప్పట్లా. నేను అడిగా మరి ఏంటి ఆగా అన్నారు. ఉద్యోగం ఇట్లా ఆర్డింగ్ పంపిస్తారండి. ఇక మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అనుకో చెప్పు. మనం చెప్పేది ఏముందండి, జనాలు పట్టుకోవడం అంతా. అదే మీ ఆలోచనే, జనమే మీరు కదా. మీ ఆలోచన మారితే బాగుంటుంది అనుకుంటున్నారా? మనం ఏం చెబుతాం మనకి చెప్పలేం కదండి. సరే ఉద్యోగం ఇచ్చారని మనం సంతోషపడ్డాం ముందుగా. ఏంటి అలా ఎందుకు ఆపారో నాకు అర్థం కాల. ఉద్యోగంలో దేని గురించి ఆపారో కూడా నాకు తెలియదు. దేని గురించి అసలు ఎందుకు గురించి ఆపించారు కూడా అర్థం కాల. ఇంకా ఆల్టింగ్కి వెళ్తున్నా 400కి చెప్పడానికి 400కి వెళ్తున్నా ఆల్టింగ్. ఏంటి మరి నా ఉద్యోగం నాకు ఇప్పించండి అంటే ఇప్పిస్తలా. అడిగి అక్కడికి అందరిని అడిగా, ఇదిగో అని ఆపారు. ఏం చేయాలో తెలియట్లే. ఏం చేయాలో మరి నాకే అర్థం కావట్లేదు. జగన్ ప్రభుత్వంలో మారితే మరి మీ ఉద్యోగం వస్తుంది అనుకుంటున్నారా? మార్చే వస్తుందేమో చెప్పలేం కదా. ఏం మాట్లాడితే అదే అవునా, ఆటో వాళ్ళకి ఏమన్నా ఇస్తున్నారు అంటున్నారు కదా, వస్తున్నాయా? వస్తున్నాయండి. మరి వాహన మిత్ర వైట్ కార్డు ఉన్న వాళ్ళకి 10,000 వస్తున్నాయి. వైట్ కార్డు లేని వాళ్ళకి రావట్లా. మరేంటి ఎలా ఉంది ఈసారి? ఎవరికేద్దాం అనుకుంటున్నారు? బాగానే ఉంది పరిపాలన బాగానే ఉంది. పథకాలన్నీ అందరికి వస్తున్నాయి అంటారా? అందరి సంగతి మనకేం తెలుసండి. మాది మాత్రం వాహన మిత్ర నాకు వైట్ కార్డు లేదు, రావట్లేదు. మరి ఏంటి సంక్రాంతి తర్వాత లేదు కండి. సంక్రాంతి తర్వాత ఫ్రీగా పెడతా అంటున్నారు లేడీస్ కూడా బస్సు. ఇక్కడ కూడా తెలంగాణలో పెట్టినట్టు మరి అంటున్నారు. మరి ఎంతవరకు జరుగుతుందో ఏంటో. మరి ఎలా ఉంటుందో అప్పుడు పరిస్థితి ఏంటి? మరి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు ఏం చెప్పగలుగుతాం. అప్పుడు ఉంటే మళ్ళీ జగన్ గారు మాకు ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. లేకపోతే ఈ ఆటోలన్నీ దాదాపు మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడన్నా కానీ 1,00,000 ఆటోలు దాకా ఉన్నాయి. 1,00,000 ఆటోలు రోడ్డు మీద పడతారు. 1,00,000 కుటుంబాలు రోడ్డు మీద పడతారు. మరి దానికి తగ్గట్టే మరి అది కూడా ఆలోచిస్తున్నారు. మరి అంటే మరి ఆ తర్వాత మరి ఏంటో మాకు కూడా మరి న్యాయం చేయాలి. అది లేకపోతే 1,00,000 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. అవును, మరి ఆ ఆలోచన మానుకోవాలంటారా? మానుకోవాలని మనం ఎట్లా చెప్తామండి. మానుకుంటే ఒక నష్టం, ఒక మంచి, ఒక చెడు అన్ని కవర్ చేసుకోవాలి గవర్నమెంట్. అవును, 5 కోట్లు కావాలంటే ఫ్రీ బస్సులు పెట్టాలి. ఫ్రీ బస్సులు పెడితే మరి ఆటోలకు నష్టం కాబట్టి వీళ్ళకి ఏదన్నా దారి చూపించాలి. అలా ఒక నష్టం, ఒక మంచి, ఒక చెడు జరుగుద్ది. అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని చేయాలి. దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులు అవన్నీ గవర్నమెంట్ చూసుకోవాలి.